వేములవాడ రాజన్న ఆలయానికి దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ముఖ్యంగా నిరుపేద మధ్యతరగతి భక్తులు అధికంగా వస్తూ ఉంటారు. ఆలయ పరిసరాల్లోని భక్తులు రాత్రి వేళ నిద్రించేందుకు గూడులా ఉండేది. అయితే ఉదయాన్నే ధర్మగుండాల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణం సాగించేవారు. కానీ ఇటీవల ఆలయ అభివృద్ధి పేరుతో ఆలయాన్ని కూల్చివేయడంతో భక్తులు నిద్రించే సదుపాయం కరువైంది. ముఖ్యంగా చలి తీవ్రత పెరగడంతో వేములవాడ వచ్చే భక్తులు ఎక్కడ నిద్రించాలో ఎటు వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మక్క సారక్క జాతర ప్రారంభం భక్తుల రాక మరింతగా పెరుగుతూ ఉండటంతో సమస్య మరీ తీవ్రతరం అవుతోంది. దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి గదులు భక్తులకు సరిపోక చాలా మంది ప్రైవేటు లాడ్జీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని అవకాశంగా మలుచుకున్నటువంటి కొందరు ప్రైవేట్ లాడ్జీల యజమానులు భక్తుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే చలికాలం జాతర సమయాల్లో గదుల అద్దెలను విపరీతంగా పెంచుతూ భక్తులపై భారం మోపుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సంబంధించి వేములవాడకు వచ్చే భక్తులకు తాత్కాలికంగా అయినా విశ్రాంతి తీసుకునేటటువంటి వసతులు, నిద్రించే ఏర్పాటు కల్పించాలని పట్టణ ప్రజలు, భక్తులు కోరుతున్నారు. రాజన్న సన్నిధికి వచ్చే నిరుపేద భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల నమ్మకాలతో మరి రాజన్న దర్శనాల తర్వాత కూడా భీమన్న దర్శనానికి సమ్మక్కకు పోయే ముందు భక్తుల ఒక ప్రగాఢ నమ్మకంతో అదేవిధంగా ఎంతోమంది భక్తులు ప్రతిరోజు కూడా నిత్యం వస్తున్న తరుణంలో కనీసం వారికి ఇంతటి చలిలో చలువ పందిళ్ళు కావచ్చు ఏమైనా ఏర్పాట్లు కూడా చేయడం లేదు దేవస్థానం వాళ్ళు. మేము పదే పదే చెప్తున్నాం, భక్తులు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా దయచేసి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా బీద భక్తులు కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని మీరు వెంటనే అధికారులు అప్రమత్తమై ఇట్లాంటి భక్తుల గురించి చలవ పందిళ్ళు ఎక్కడన్నా ప్లేస్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేదే నిద్ర గురించి ఒక నమ్మకం రాజన్న అంటే ఇక్కడ నిద్ర చేసి పొద్దుగా లేచి ఇక్కడ మన గుండంలో స్నానం ఆచరించుకొని కోడె మొక్కులు పెట్టుకొని ఇక్కడ మొక్కులన్నీ పోచమ్మ తల్లి దగ్గర మొక్కొని పోయి మనం ఆ సమ్మక్క సారక్కను మొక్కోవాలనేది ఒక ప్రగాఢ విశ్వాసంతో వస్తున్న భక్తుల విశ్వాసాలను దెబ్బతీయకుండా వెంటనే ఎక్కడైనా స్థలం చూసి చలవ పందులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వేలాది మంది భక్తులు వారి మొక్కు కోసం రాజన్నను దర్శనం చేసుకొని ఇక్కడ నిద్ర చేసే మొక్కు ఉంచి తర్వాత రాజన్నను దర్శనం చేసుకొని స్నానం ఆచరించి ఇక్కడ ఒక రోజు గడిపి తర్వాత మేడారంకి వెళ్ళేవారు. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయంలో ఇంతకు ముందు ఓపెన్ స్లాబ్ ఉండేది కాబట్టి భక్తులందరూ వాళ్ళ నిద్ర మొక్కుని కంప్లీట్ చేసుకొని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు భీమన్న ఆలయంలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పేరిట మూసివేసి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి భీమన్న ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేసినారు భక్తులందరికీ. వారికి తగిన సౌకర్యాలు లేక ఈ ఒకరోజు ముందు వస్తే వాళ్ళకు నిద్ర చేసే ఆ మొక్కు కూడా తీసుకోలేని పరిస్థితి ఇక్కడ కనబడుతున్నది. వాళ్ళు వస్తే రాజన్న భక్తులందరూ పేదవారు కాబట్టి వాళ్లకు కనీసం నిద్ర చేసే స్థలాన్ని కేటాయించి వారికి చలవపందుల్ని వేసి ఆ సౌకర్యాన్ని భక్తులకు కేటాయించాలని చెప్పి మా బీజేపీ పట్టణ శాఖ తెలియజేసుకుంటున్నాము. వారి మనోభావాలు దెబ్బతీయకుండా, ఎందుకంటే ఇప్పుడు భక్తులు వరంగల్ నుంచి వచ్చేవారు కానీ రాజన్న భక్తులు అందరూ పేదవారు. వారు ఆ నిద్ర మొక్కును ఆసరా చేసుకొని ప్రైవేట్ లాడ్జులలో ఎక్కువ డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. దయచేసి ఇటు దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తులకు సౌకర్యార్థం చలవపందిలు వేసి వారి నిద్ర మొక్కును కంప్లీట్ చేసుకునేలా రాజన్నకు వారి మొక్కును చెల్లించుకునేలా చేయగలరని చెప్పి మన రాజన్న ఆలయ ఈవో గారిని దేవాదాయ శాఖని కోరుచున్నాము.